అండ్ వెల్కమ్. ప్రపంచమంతా 27 కోసం ఎదురు చూస్తోంది. దేవర సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి. నేను కూడా అంతే సూపర్ డూపర్ ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ సినిమా చూడడం కోసం. అయితే నాతో పాటు ఈ సినిమా డైరెక్టర్ తో పాటుగా ఆ టెక్నికల్ టీమ్ అంతా నాతో ఉంది. వాళ్ళతో మాట్లాడదాం. సార్, యాజ్ ఐ సెడ్, వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. దట్ టు ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి వస్తుంది సినిమా అని అంటే. సో మీరు ఎలా ఉంది? సో వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్ ఎట్ దిస్ మూమెంట్? సాటిస్ఫాక్షన్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసేటప్పుడే సాటిస్ఫాక్షన్, తర్వాత టెన్షనే ఉంటుంది ఇంకా ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుంది అంతే. పైగా బాగా ఎగ్జామ్ బాగా రాయిపోతే అసలు ఏ గోల్ ఉండదు, బాగా రాసిన తర్వాత ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎంత వస్తుందా, ఎన్ని వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం స్టేజ్ అది. అంతా అయిపోయింది. సో కాపీ ఈజ్ ఆల్సో రెడీ. ఇట్స్ ఆల్ టు ద ఆడియన్స్ నౌ. లెట్స్ సీ. మేము మాకున్న ఎక్సైట్మెంట్ వాళ్ళకి కూడా ఉంటుందని అందరం అనుకుంటున్నాం. Yes sir, we all have that excitement. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోతుందా, 27th ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తాం. సరే, ఈ వరల్డ్ ని పరిచయం చేయడానికి మీరు ఒక టైం తీసుకుని ఉంటారు, చాలా ఎనర్జీ పెట్టుంటారు, ఎఫర్ట్స్ పెట్టుంటారు వీటన్నిటిలో. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫస్ట్? ద ఫస్ట్ ఏంటంటే, జనరల్లీ I kept on saying this. It's the most ambitious movie I have ever made. Yes. Ambitious in the sense, not in the terms of scale, in the idea itself. So generally, fear is always portrayed as a negative emotion. Eppudu fear ante oka wrong emotion ga chupistam manam. Yeah. But I sincerely felt even fear is very precious and everyone needs fear. But being in the daily life, in the films, even in quotes also, see, we have more quotes on courage, not on fear. But for the first time, I'm showing fear on a positive note. So ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్న ప్రమాదమే, భయం కూడా ఉండాలి మనిషికి అనేది. సో అక్కడ బాగా ఎగ్జైట్మెంట్ అయింది. అంటే భయం లేనివాడు దేవరా. It doesn't know the meaning of fear. అందరికి భయం ఉండాలని నమ్మేవాడు దేవరా. ఓకే. సో అది మెయిన్ థీమ్ అది. సో అందరికి ధైర్యం ఉండాలని నమ్మేవాడు, అందరికి భయం ఉండాలని. ధైర్యం మితిమీరితే ప్రళయమే, విచ్చలబెడితేనే వచ్చేస్తుంది. అందరికి ధైర్యం ఉంటుంది. సో మనిషికి భయం ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, సో రెడ్ లైట్ పడంగానే ఆగుతాం, ఒక చిన్నపాటి భయం అది. అదర్వైజ్ విల్ గో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్నపాటి భయంతోనే ఆగుతాం మనం, అంతే. సో ప్రతి మనిషి భయం వల్లనే బ్యాలెన్స్ ఉంది. సో భయం ప్రతి మనిషిలోనే ఉండాలి అని నమ్మినవాడు దేవర. ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాం అందరం. సో దిస్ ఇస్ ఆల్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం. సార్, అంటే ఈ సినిమా రిలీజ్ ఫ్యాన్స్ కూడా ఒక 5 years నుంచి ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, మొత్తం సినిమా చూడడం కోసం. అంటే RRR లో ఒక కొంత పార్ట్ ఆయన మనం చూడడం జరిగింది. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఇన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేయడం కూడా వాళ్ళందరికీ ఉంది. హౌ ఇట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే వాట్ యు సే? అది ఎప్పుడు ఆబ్వియస్లీ, సో డైరెక్టర్ ఒక యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా పనిచేస్తాడు. ఇంకా అట్లీస్ట్ కమర్షియల్ డైరెక్టర్, we should know what fans expect, what movie lovers expect from a star. So definitely అన్ని ఎలిమెంట్స్ ఉండేటట్టు చూస్తాం, అన్ని హైస్ ఉండేలా చూస్తాం. So I promise to the fans that it will be a feast for them. Okay. Yes, we hope so. So Anirudh garu, generally cinema title, if something, any star hero on the screen, when their name comes, we all whistles whenever whoever sits in the theater and all, they all wait for their names. When it comes to Anirudh also, it's same. It's like a hero title name. Everybody Chuttamalle song or Fear song, it's on loop. So how did you enjoy working with the Koratala Shiva garu for this film? So firstly, thanks and hi to everyone. I think when I met Shiva sir first, I met him in Hyderabad. Immediately we kind of had a very strong bond, and I thought this is going to be a superb journey together, and it has been now. I think we are going to, now that the copy is done, I'm sure I'm going to miss him and the whole team because we had such a superb time together.
I think, as Sir said, even the basic idea of the film is so fresh. It's basically depicting fear in a way which we haven't thought about before. So the idea itself is very new. So also I was also waiting for a film like this to in Telugu, and there couldn't have been a bigger film. And yeah, as you asked, I think the hype is, everybody is really waiting for this film. Like wherever, even when I travel, when I'm performing abroad and everything, everybody's asking about Devara, and they're all singing the songs. Everybody's just enjoying Devara already. So at the concert, I'm able to feel how the first day for show is going to be all over the world. So I'm sure Sir is obviously being humble, saying that he's written the exam, he's waiting for the result. But I'm the first viewer of the film, because obviously everybody is shooting every day. Like Randy Sir, Sabu Sir, they're all shooting every day. But the first viewer of the film was me. And I think it's really something which Telugu cinema has not seen. And I'm very proud to be part of this project. I'm thankful to him for bringing me on board. And I said, I'm going to miss this team for sure. So you work with all the big stars in Tamil and Telugu also, worked with Pawan Kalyan garu. So I guess this is the biggest project you were working on. For sure, because it's been a while actually. I've done only 3 or 4 Yeah, Telugu Gang films. Leader. And But always I think the love from there is a lot. So I was always waiting for the right film. And when Shiva sir thought of me, I was more than happy, and I was pretty excited. And obviously with Tarakana as well, because I remember even before this film started, like online and everything, they used to ask for our combination. Like, so that was like a big trend. I was like, how come? But then suddenly when it happened, I think it couldn't have been bigger. And I'm very happy that I've been part of Devara, and I'm sure it's going to be special for all the audiences around the world. Anirudh garu, when Koratala Shiva garu meeku first narrated the script or something, first meeting, Yeah. what was your conversation? Do you remember that first meeting? I remember that actually. You remember that? Yes, sir. So I didn't know that he was like that. He behaved like a kid. I am a Okay. kid, sir. Yeah, yeah. So it was, I think I started at 8 or 8:30 in his flat. Yeah. So it went on till 11:30 or 12 in the night. So he was excited. He gave me immense confidence that this is fresh, this is fresh. And I came back to the room. I don't know how much time he took. He created one visual and he sent me in the WhatsApp. See, one guy is writing with fire. So he sent me that image, that GIF image, I think. Oh, he felt that inside. Yeah, right? yeah. That So it's meant- like, sir, Devara, written in fire. And he texted me. I'm happy for that, really. I don't know in the night how much time it took for him to create that image. he sent you some meme or some gif. Yeah, exactly. Okay. No, because when Sir narrated the whole, that's what I said, the whole idea of the film was very fresh. Like, we have never seen a concept being thought of in this angle. So it was so good. And the characterization, the scenes, the world, actually the world, it's actually new for me, I'll tell you why, because I've never worked on a film which is set in such a world. I've always worked on films which are set in cities or something like that. But this was set in a different kind of world altogether. And it was very fresh for us to work on. And yeah, I'm sure it's going to be very special for everyone. Yeah. Everyone. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ కానీ లేకపోతే ఒక చిన్న గ్లిమ్స్ వస్తుందా లేదా పోస్టర్ వస్తుందా, ఆయన కనబడుతున్నారా అని అంటే ఆయన కోసం ఊగిపోయే ఫ్యాన్స్ మనం చూస్తాం ఎప్పుడు కూడా. మేము ట్రైలర్ టీజర్స్ కోసం వెయిట్ చేసినప్పుడు, మొన్న ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు హ్యూజ్ రెస్పాన్స్, అంటే సాంగ్స్ కానీ అన్ని యూట్యూబ్లన్నీ షేక్ అయిపోయాయి. సో మీరు సార్ కొరటాల శివ గారు మీకు సినిమా చెప్పగానే వాట్ వాజ్ యువర్ ఫస్ట్ థాట్? మీ ఇమాజినేషన్ ఎట్లా ఉండే, ఎట్లా చూపించాలని? See, I've been in this industry for more than 25 years. It's Yeah. been working with a lot of big directors. When Shiva Garu narrated, the concept was very new. It hit me hard. I mean, I thought this is a script I want to work with. He's a very silent person, but his dialogues and script speaks in volumes. Yes, yes. I mean, I felt happy to be a part of this team. And this last 10-12 years, myself and Tarak Garu wanted to work on a project. Unfortunately, while I would have started a project, they will ask me, like, hit and misses were there. I was very lucky to work in this project. He became very happy, and I also became very happy to be a part of this film. ఓకే శాస్త్రి గారు,
సార్ పాటలు నిజంగానే ఇందాక యాజ్ ఐ సెడ్ వీఆర్ లిజనింగ్ ఇన్ ద లూప్ లోనే వింటున్నాం అన్ని సాంగ్స్ కూడా. ఇంకా ఫియర్ సాంగ్ అయితే మ్యాడ్ అనిపిస్తుంది సార్. దాంట్లో తనది విజువల్స్ చూపించినవి కూడా అనిరుద్ కూడా హీరో లాగా అనిపించాడు, మేము అలానే అనిపించింది మాకు. సో ప్రతి దేవర ముందు నువ్వెంత అని అంటుంటే అసలు వీఆర్ గెట్టింగ్ సమ్ హైస్ ఇన్సైడ్ నుంచి ఒక ఎనర్జీ వస్తుంది. సో కెన్ యూ టాక్ అబౌట్ ఇట్? శివ గారి ఫస్ట్ ఫిల్మ్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను. ఐ థింక్ దిస్ ఇస్ అవర్ 6th ఫిల్మ్ టుగెదర్. శివ గారు అంటే బేసికల్గా ఒక మ్యూచువల్ రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ ఒకటి ఉంటుంది మధ్య. దట్ ఈస్ ది బేస్మెంట్, దట్ ఇస్ ద ప్లాట్ఫామ్. ఇక్కడ యాడెడ్ ఫైర్ అనిరుద్ గారు. సో అనిరుద్ గారి కంపోజిషన్, ఆయన వర్కింగ్ స్టైల్, ఆయన కంపోజిషన్ చాలా ఆర్గానిక్గా ఉంటుంది. ఈజ్ ఒరిజినల్ కంపోజర్. సో ఒక ఏమంటాం అంటే ఎప్పటికప్పుడు నేను శివ గారు అయితే మాకు మామూలు అయిపోతుంది. బట్ ఇక్కడ రిఫ్రెషింగ్ ఎలిమెంట్ అనిరుద్ గారు వచ్చారు. సో శివ గారు చెప్పిన స్క్రిప్ట్కి అనిరుద్ గారు ఎలా రెస్పాండ్ అవుతారు, ఏ కలర్ ఆఫ్ కంపోజిషన్తో వస్తారు. అసలు వాళ్ళు రాసిన తర్వాత మీకు సింపుల్గా అనిపిస్తాయి కానీ హుక్ లైన్స్ ఏదైనా కానీ, ఇప్పుడు రేపు రాబోయే ఆయుధ పూజ సాంగ్ అయినా కానీ, చుట్టమల్లె సాంగ్ హుక్ లైన్ బట్ వెరీ ట్రిక్కీగా ఉంటుంది. మాట పడిన తర్వాత ఈజీగా ఉంటుంది, బట్ మాటకు పడకముందు చాలా ట్రిక్కీగా ఉంటుంది. బట్ రాయేసేవాడి ఛాలెంజ్ చేస్తుంది. సో అది ఒరిజినల్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా నాకు అంటే ఆయన ఒక రిఫ్రెషింగ్ ఎలిమెంట్ మాకు. ఈసారి దిస్ టైం అరౌండ్ అనిరుద్ గారి కంపోజిషన్ ఎలా రెస్పాండ్ అవుతాను, నేను ఎలా శివ గారిని మురిపిస్తాను అన్నది నా ఛాలెంజ్ పాయింట్ అయితే. రెండోది ద ప్యాషన్ విత్ విచ్ ఆయన వర్క్ చేస్తాడన్నది నాకు ఇవాళకి కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. చుట్టమల్లే పాటకు మేము వెళ్ళాం. చిన్నపిల్లలాగా ఈ డస్ ఇస్ హోంవర్క్. మేము వెళ్ళాం అంతే. సాయంత్రం ఇవాళప్పుడు వెళ్ళి ఆయన పక్కన ఇక్కడ కన్సోల్ దగ్గర కూర్చుని మనుషులు లేచి పియానో మీద పాడారు. దట్స్ ఇట్. పాట ఓకే అయిపోయింది. అంటే సో మచ్ అంటే ఎంత ప్యాషన్తో వర్క్ చేస్తారు. చిన్నపిల్లాడు కదా, అంటే జైలర్ కానీ వేరే సినిమాలు రిలీజ్కి ఉంటాయి, ఆయన పనులు ఆయనకు ఉంటాయి. బట్ మధ్యలోంచి వస్తున్నారు అంటే మాకన్నా ముందు తను ప్రిపేర్ అయ్యి అసలు యాజ్ ఇట్ ఈజ్ ఒక్క ముక్క కరెక్షన్ లేకుండా మేము ఓకే చేసుకుని వచ్చిన పాట చుట్టమల్లి. సో అలాంటి ఒక ప్యాషన్ అక్కడి నుంచి వచ్చేసి నేను ఎంత రెస్పాండ్ అవ్వాలి. సో జనరల్గా ఇవాళ రోజు జరిగే కార్యక్రమం అంటే ఫస్ట్ ఒక ట్యూన్ ఇస్తారు. సో సెకండ్ టైం నేను వర్క్ చేస్తాను అన్నప్పుడు ఆయన పనిచేసిన దానికి అక్షరాలను కూర్చి అందంగా ఆయన పని ఇంకా ఎన్హాన్స్ చేయాలి. సో నా బాధ్యత జవాబుదారితనం పెరుగుతుంది. సో ఆ తర్వాత శివ గారు కూడా ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు. ఎందుకంటే జనరల్గా సరదా పాటలు ఉండవు మా సినిమాలో. చుట్టమల్లే పాట కూడా ఒక కథలో నుంచి వచ్చే పాట. సో ఆయన ఈజీగా ఒప్పుకునే మనిషి కాదు. అండ్ నేను కూడా 1-4 వర్షం రైటర్లో ఒళ్ళు దాచుకునే మనిషిని కాదు. అసలు వీ ఎంజాయ్ దట్ ప్రాసెస్. మిగతా పాటలు కూడా అసలు దేవరా అన్నప్పుడు నాకు తెలియదు మ్యాజికల్గా. బేసికల్గా ఏమవుతుందంటే శివ గారి దాంట్లో ఒక స్వచ్ఛత ఉంటుంది, ఒక నైర్మల్యం ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక హానెస్ట్గా రిఫ్రెష్గా చెప్పే ఒక కథ, ఒక పద్ధతి ఉంటుంది. సందర్భాలు రొడ్డకొట్టుడుగా కాకుండా కొత్తగా ఉంటాయి. ఇప్పుడు భయం అనేది ట్రైలర్లో చూసాం మనం. బతకడానికి వరకు ధైర్యం ఉంటే చాలు, మితిమీరిన ధైర్యం ప్రాణాంతకం, అక్కడ భయం కావాలి. అప్పుడు ఎంత డిఫరెంట్ కాన్సెప్ట్ అది. ప్రాపర్గా చెప్పాలి అంటే ఒకటి. రెండవది కాన్సెప్ట్గా చెప్పడం అయితే అది మాంటేజ్ సాంగ్ అయిపోతుంది. అలా కాదు. ఇక్కడ హీరో ఎన్టీఆర్ ఉన్నారు. ఆయన ఫ్యాన్స్ని, ఇమేజ్ని, దేవర ఇమేజ్ని దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా క్రాఫ్ట్ చేయాలి. ఇవన్నీ దృష్టిలో ఉన్నప్పుడు ఏదో మ్యాజిక్ జరుగుతుంది. Sir, we wanted to know about this. You have seen the memes and all about this Chuttamalle that you said. We wanted to know your reaction. Have you seen all the memes on that? Yes, I have. So actually, like what we realize, over this journey, it's been 1 decade or more. Sometimes you never know why something works or what is the. No, you're enjoying that actually. Yeah, no, see, that is not planned. No, actually, like. We never know why what in a song works or what is the magic that it creates. I knew it only when I was performing it. I didn't know. So when we are doing a 5-city tour, in the first city when we are performing, you only write, sir, that's saying, yeah. So there's no. We are right then. When he was playing itself, okay, on the piano itself, he was that. No, that came with the song, but you can't expect that to become like a viral trend. No? So on the first concert, suddenly when we were performing that Chuttamalle song, the whole crowd in that break said, like, okay. maybe they're just singing it. Then it became a competition, like whichever next city we went to, which it gets louder. Yeah, like everybody becomes Anirudh at the moment. Which city does that get louder? So that's what I'm saying, you can never plan such things. You never know why something works. So in this, we lucked out with just that sound. Okay, okay. So మీరు already చాలా big films you work for, Bahubali, RRR, you have seen that big scale you work with them. So how differently you wanted to show it to us, this Zevara Jaws? How you wanted to present it to us? As you said, the backdrop itself was totally different. Yeah.
So naturally, we had to do justice to that actually. Each film had a difference. I did Robo also. In fact, Andy was DOP in that. That was totally a different backdrop. So we had to do justice to this one. Here, this one was, I like challenges basically. And I take it up very seriously. And I actually found it more challenging than most of the films which I've done because it was mostly sea-based. I've done few sequences for some films in the sea, all the things. I've created waves before for some films. But this one, the waves coming onto the shore and putting a set inside, because we had to do it that way because we had to do the control lighting and the look had to be different. Or else, if you shoot naturally in the sea, you can't really shoot. And how much will you shoot? The light will keep changing. So we had to do it indoor. And that was really, really challenging for us actually. Yeah. And this magic to create like outdoor and for me to get in the water onto the shore, it has to go back. That was not easy because I had to try for about almost a month I was trying with different, because the length, the slope, everything had to be correct from where the waves are created. So for me, technically it was quite a challenging film. But the look-wise, visually, we all sat together and discussed and we thought this will be the look and this will be the feel and we got it that way, the color, all those tones and everything. But these kind of things, not putting a ship into the sun and water. In fact, we made so many boats and... Sir, heard that those are real boats. He made the I boats. made all the boats, ships. That and we all can that. use in ocean also. No, we used it. We put the water and We used it in Goa. That was We crazy. used it in Goa. Oh, you already used the boats. We all used it in Goa. And I was asking, sir, this is a set boat. Will it? No, Can no. you take it? Can you put the actors and take? crazy. No, it's very safe. It You will can be drive. He As told. soon as it was coming, sir, how set boat will go into the sea? I told, you don't trust me. Okay. I told you take it. See, the controlled water is okay because we built our own tank, so they'll float. In an interplace with the... No, first in the idea itself, he said, okay, we'll make the boats. దానికే షాక్ అయ్యాను. బోట్స్ తయారు చేయడం ఏంటి? ఐ థాట్ he'll bring some boats and put in the water. No, Okay. sir, we'll make our own boats అన్నారు. Okay. ఓకే, అదే ఒక విచిత్రమైన చూస్తూ ఉన్నాం. Hmm. తర్వాత షూటింగ్ ఇన్ గోవా ఇన్ ద రియల్ లొకేషన్ ఆన్ ద సీ. Okay. సో అక్కడ గ్యారంటీగా విల్ బ్రింగ్ ద లోకల్ బోట్ అండ్ గో అనుకున్నాం. కానీ అక్కడ కలర్స్ అన్ని బ్లూ, ఎల్లో అన్ని మోడర్న్ కలర్స్ ఉన్నాయి. మాకు సరిపోవు ఆ కలర్స్. మీ palette కి sir. సార్ నన్ను లేదా నేను బోట్ తీసుకొచ్చాను హైదరాబాద్ నుంచి డిసెంబర్ ఆ బోట్ వెళ్ళిపోదండి. అదేంటే అదేదో డమ్మీ బోట్ అనుకుంటాం కదా. నో అది సైన్స్ ప్రకారం తయారు చేసాం. విల్ గో Okay. అక్కడ ఒక మోటార్ బిగించేసి దానికి యాక్టర్స్ ఎక్కించేసి వి వెంట్ అవుట్ టు సీ. Oh, చేశారా They sir? went a long distance and came back. మిడ్ Actually. సీ Yeah, వెళ్ళిపోయి You వచ్చాము. also were there. Yeah, I was there. Okay. He He was was in like the a camera scientist. actually inside the boat. It's also new to you, right sir? This experience? Actually, I have not used a boat which I made or ship into the sea. Yeah. This was the first time. Even on set, sir was talking to the waves. When it doesn't come to height, next day he will come and alter and we'll get the waves higher. So lot of things happened. Shiva sir made us sit together and then it happened in a very nice way. Okay. We used his experience, Sabu Garu's experience. అంటే ఫస్ట్ అందరం చిన్న లేమన్ లాగా వెళ్ళామండి. Okay. ఐడియా ఉంది మన దగ్గర. సో రియల్ సీ మీద షూట్ చేయలేము ఇది కన్ఫామ్గా. సో ఏం చేయాలి అని అన్నప్పుడు లక్కీగా సో హెస్ గాట్ ఎక్స్పీరియన్స్ అండ్ సాబు గారికి ఎక్స్పీరియన్స్. వీళ్ళిద్దరూ దే ఆర్ నాకంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. Yes, yes. సో ఐ జస్ట్ వాంట్ సంథింగ్ ఫ్రమ్ దెమ్. సో లేదు మన ఓన్ ట్యాంక్ క్రియేట్ చేసుకోవాలి అన్నప్పుడు వీ హ్యావ్ బిల్ట్ హ్యూజ్ ట్యాంక్ 200x150 సార్. అంత ట్యాంక్ క్రియేట్ చేసి అందులో ఆయన వేవ్స్ టెస్ట్ చేసి సార్ లైటింగ్ టెస్ట్ చేసి సో నైట్ సీక్వెన్సెస్ అంటే మూన్ లైట్ ఎలా ఉండాలి. ఈ సినిమా రియల్గా మాకు ఫస్ట్లో అయితే నాకైతే ఒక చిన్న సర్కస్కి వెళ్ళినట్టు ఉండేది. ఇట్స్ లైక్ వాచింగ్ న్యూ థింగ్స్ కదండి. చిన్నప్పుడు మనకి ఏ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే యాజ్ అ డైరెక్టర్ కంటే నాకు అది ఫుల్గా ఎంజాయ్ చేశాను నేను. అది దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. Sir, Sabu garu, what are the other challenges you had, sir, while doing this part? లేకపోతే మొత్తం Oh, the whole film it was quite challenging because Okay. mostly we were shooting indoor and after that underwater sequences. And it's quite risky. It was Yeah. 18 feet depth actually. So more than making it, actually shooting was more difficult. Shooting was more demanding Light, doesn't because of the penetrate into depth and lighting, creating the exterior
It's a 200 feet tank by 150 feet. We created a nice moonlight and shimmer, everything. In the climax, we had a bomb blast. Now you should have seen the trailer. So simulating the fire source under the water, Okay. this fire effect going inside, see, creating a moon and hitting through the water, it has to disperse through the water. So it involves a lot of physics and lighting. So we had to do a lot of tests, and in a day we could do only 6 to 7 shots, wider shots, because people, when they go out and comes by the sweat or by the oil, immediately water quality will go. Even Yes. we pre-washed all the fabrics. You may be using detergents, that will Yeah. immediately Changes the see, water. totally the behavior of water is different under the water. You will get another layer, so you can't see, the visibility goes off. First you can see 10 feet depth. Later, after 3-4 shots, become to 3 feet. Your depth of field goes. The person standing behind the hero will go and diminish. So all this thing we had to calculate and create a lightning effect from top. So it was a huge challenge in terms of even lighting or making. సార్ ఎన్టీఆర్ గారితో వర్క్ చేస్తున్నప్పుడు అంటే ఆయన ఇంటెన్సిటీ కానీ ఇందాక అనుకున్నప్పుడు డాన్స్ ఎనర్జీ కానీ ఆయన ఫ్యాన్ బేస్ కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రాసుకుంటున్నప్పుడు హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ టు రైట్ దిస్ స్క్రిప్ట్? అంటే ఆయన దృష్టిలో అంటే జనరల్లీ ఎవ్రీ స్క్రిప్ట్ అలాగే రాస్తాం. ఓకే. బట్ యూనో ఈయన ఏంటంటే ద వే హీ గివ్స్ బ్యాక్. ఆ సీన్లోకి వెళ్ళినప్పుడు ఒక చిన్న ఎనర్జీ ఉంటుంది, టక్కన ఏదో తిరిగి ఇంకో ఛాలెంజ్ చూపుతాడు, చిన్న ఎక్స్ప్రెషన్, ఇంకో లైన్ ఏదో రాయాలి అంటలేదు అనే ఫీలింగ్ ఉంటుంది. ఈస్ గాట్ దాట్ స్క్రీన్ ప్రెజెన్స్. బాగా ఎప్పుడు హైలో ఉంటారు, ఆ సీన్ తపన ఏదో చేయాలి అని. సో ఆయన వల్ల కొంచెం ఎక్స్ట్రా వస్తుంది నాకు ఎప్పుడు. ఈయన వలన టెన్షన్ ఉంటుంది, హై ఉంటుంది ఎప్పుడు ఆయనతో పనిచేసేటప్పుడు. నాకు ఎందుకు పర్సనల్గా డెఫినెట్లీ ఆయనతో పనిచేయటం ఎప్పుడు నాకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఆర్ఆర్ ఈజ్ ఆల్సో సో మచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి కూడా. సో హౌ ఇట్ కేమ్ అవుట్? So this film, as everybody was explaining, like every shot whenever we are watching, we're like, how is this even possible? Like, how did they shoot this? We kind of think, I was asking sir also, you just know from every shot how much hardships have gone into every shot. So even the music for the films, when we discussed, the background is very important in this film because it's a proper action drama, right? So any action drama like requires there's a lot of space for music. So this film we want to like treat in a way which is, I think, should be very like little fresh for Telugu audiences. We've treated the film, we've recorded almost the whole 95% of the film in Budapest. So it's going to be more of a, like, it's like you'll feel like you're watching an Avengers or a Batman. That kind of a vibe is what we have really tried for this film. And I think the visual is what excited us and encouraged us to try that kind of a sound for this film. And I hope the theaters people enjoyed it. To be very honest, we were just discussing the studio. Working on Devara was like working on 3 films together. So yeah, For us, musically, Yeah, because there's so much of space for music in this film. There's so many emotions, so much of drama, so much of action, so much of fury, so much of anger. There's so much of everything together. So it was a wonderful experience, and I hope we are very close to the release. The audiences should watch and tell us if we have done a good job. And I'm waiting to watch first day for show in Hyderabad, wherever sir takes me. yeah. And I'm waiting to watch it with the fans. Hopefully they enjoy it as much as we did enjoy making it. సో ఫైనలీ ఫస్ట్ మీరైతే జాన్వీని తెలుగు తీసుకొచ్చారు. Yeah. సో వాళ్ళిద్దరి పేరు కూడా, వాళ్ళ కెమిస్ట్రీ చూడడానికి కూడా ఆడియన్స్ అంతా ఎగరిగా వెయిట్ చేస్తున్నారు. సో వాళ్ళ మధ్య ఉన్న కెమిస్ట్రీ కానీ లేకపోతే ఎట్లా ఉండబోతుంది అది? ఎందుకో ఫస్ట్ నుంచి నాకు ది బెస్ట్ పేర్ అవుతారని ఫీలింగ్ ఉండేది. Okay. రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ షాట్ ఇట్ సెల్ఫ్ దే బిహేవ్ లైక్ దే హ్యావ్ నోన్ ఫర్ ఏజెస్. సడన్లీ ఐ డోంట్ నో వాట్ వర్క్ అది బట్ ఇద్దరు తను కూడా సో అక్కడి నుంచి వచ్చింది. సో తారక్ గురించి, ఆయన గురించి తెలుసు కాబట్టి, ఎన్టీఆర్ గారి గురించి కొంచెం టెన్షన్ ఉండేది. ముందు చెప్తా ఉండేది, అమ్మో ఆయన పక్కన ఎలా, ఆయన పక్కన ఎలా. షార్ట్ యాక్షన్ అనగానే ఒక సీను ఇద్దరు సముద్రం పక్కన పర్ఫామ్ చేస్తున్నారు ఒక సీన్. సో కట్ అని చెప్పి నేను ఊరికే ఇంకొకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను అయిపోయిన తర్వాత. ఇంటి దగ్గర అక్కడి నుంచి ఇలా అన్నారు. ఆయనే బ్లోన్ అవే. ఓకే.
అదేం వేరియేషన్స్, నేను కొంచెం జాగ్రత్త పడాలి. నేను షీఈస్ ఫినామినల్. అసలు అంటే ద కైండ్ ఆఫ్ హోమ్ వర్క్ షీ హాస్ డన్, తనకి తెలుసు వాట్ కైండ్ ఆఫ్ లెగసీ ఉందనేది. లాంగ్ వే టు గో, ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. సార్ ఇక్కడ ఎన్టీఆర్ గారు లేరు కాబట్టి మీరు కథ చెప్పినప్పుడు ఎన్టీఆర్ కి వాట్ వాజ్ హిస్ ఫస్ట్ రియాక్షన్, లైక్ ఏం జరిగింది మీ కాన్వర్సేషన్? నాకు ఫస్ట్ ఐడియా చెప్పినప్పుడు యూనో అంటే ఆయన స్పెషాలిటీ, నాకు ఆయన రియాక్షన్ ఎప్పుడు ఇష్టం. రియాక్షన్ ఎప్పుడు స్ట్రాంగ్ ఉంటుంది, నచ్చినా నచ్చకపోయినా. అసలు యూ డోంట్ నో హౌ దట్ రియాక్షన్. మీన్ సాంగ్ ఇచ్చినా సరే ఇచ్చే హై వేరు, వెరీ రియాక్టివ్. బాగుందంటే అంత బాగుందని చెప్తారు. సో ఐడియా స్టేజ్ లో ఇలా భయం అనగానే తను ఇచ్చిన ఎక్సైట్మెంట్ వల్లనే ఇంత వరల్డ్ క్రియేట్ చేయగలిగాను. ఓకే సార్, మీ ప్రతి సినిమాలో కూడా కథ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, స్టోరీ అండ్ అండర్ కరెంట్లీ ఆ మెసేజ్ ఉంటుంది మీది. సో ఈ సినిమాలో అంటే ఫియర్ ఉండాలి అనేది ఒక మెసేజ్ ఇవ్వబోతున్నారా, లేకపోతే ఇట్స్ నాట్ లైక్ మెసేజ్ కైండ్ ఆఫ్ థింగ్, యూ కెన్ ఫీల్ దట్. భయం ఉంది మనలోనే, అది మనకు తెలియదు కానీ కొంచెం అండర్లైన్ చేశాను అది భయం ఉండాలి అని. అంతకంటే మెసేజ్ ఏముంది? ప్రతి మనిషికి ఒక భయం అన్ని కరెక్ట్ గా కూడా, ధైర్యమే కాదు భయం కూడా ఈక్వల్ గా ఉండాలి మనిషికి అనేది. సార్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ.